వెల్కమ్ టు నవ్య. ఈరోజు అయితే మనం గాడ్ ఐడిల్స్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూసేద్దాం. ఓవరాల్గా గోల్డెన్తో వచ్చింది. ఇది కాపర్ మంచి మల్టీ కలర్తోని డిజైన్ చేశారు. దీన్ని రెడ్ బ్లూ మంచి కాపర్ కలర్ ఉంది. ఇది మంచి కిరీటము తొండము అన్నీ చక్కగా అలంకరించారు. చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కలశం అండి. చిన్న కలశము అష్టలక్ష్మి అమ్మవార్లతోని డెకరేట్ చేశారు. మంచి ఇది పూజా గదిలో వాటర్ వేసి నిండుగా పెట్టుకోవచ్చు. లక్ష్మీ పూజలకు కూడా ఇది వాడుకోవచ్చు అండి. చాలా బాగుంది. డిజైన్ మంచిగా అలంకరించారండి. చూసారు కదా. అష్టలక్ష్ములు అందరూ ఉన్నారు కలశం పైన. హాల్లో కూడా మనము టీపై పైన మిడిల్ టేబుల్ పైన కూడా దీన్ని డెకరేషన్ ఐటమ్గా వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎడ్ల బండి అండి. ఇది డెకరేటివ్ ఐటమ్గా మంచిగా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి ఓవరాల్గా ఇది కాపర్తో వచ్చింది, గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇది 2 ఆవులు చక్కగా ఇచ్చారు. అలాగే లోపల మనిషి బొమ్మ కూడా చాలా అందంగా ఇచ్చారండి. పైన కృష్ణుడు వచ్చేసి చాలా మంచిగా కూర్చున్నాడండి. ఇక్కడ చూడండి కృష్ణుడు ఉన్నాడు ఇలా చిన్నగా. మళ్ళీ 2 పయ్యలు కూడా ఉన్నాయి ఇలా చక్రాలు. లోపల మనిషి తోలుతున్నట్టు ఎడ్ల బండి చాలా అందంగా ఉంది. డెకరేటివ్ ఐటమ్గా చాలా బాగుంటుందండి ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒంటె బండిలాగా అండి. అప్పుడు పురాణ కాలంలో అయితే మనము మనకు వెహికల్స్ అందుబాటులో లేనప్పుడు ఒంటెని ఒక బండిలా వాడేవాళ్ళము. దాన్నే ఇలా డెకరేటివ్ ఐటమ్గా తయారు చేశారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మనిషి రూపం కూడా ఎంత చక్కగా డిజైన్ చేశారు. అలాగే ఒంటెని కూడా చూడండి బాగుంది. మనిషి ఇలా తోలుకుంటూ వెళ్తున్నట్టు చాలా అందంగా చేశారు. ఆఫీస్ టేబుల్స్ పైన కానీ అలాగే చిల్డ్రన్స్ స్టడీ టేబుల్ పైన కానీ హాల్లో డెకరేటివ్ ఐటమ్గా కానీ చాలా యూస్ఫుల్ అండి. ఇది ఐటమ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది శంఖం అండి. శంకు ఎంత బాగుంది చూడండి. ఇది డెకరేషన్ ఐటమ్గా పూజా గదిలో హాల్లో డెకరేటివ్ ఐటమ్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే దశావతారాలు థీమ్ ఇచ్చారండి. చాలా అందంగా చేశారు డిజైన్. ఇక్కడ 2 మనుషులు వచ్చేసి పూజ చేస్తున్నట్టు విష్ణుమూర్తికి చాలా అందంగా ఉంది ఇది. ఇక్కడ పైన స్వస్తికి ఇచ్చారు, ఓం ఇచ్చారు. అలాగే నాగపడిగా అని ఇక్కడ ఉందండి. పైన విష్ణుమూర్తికి ఉంటుంది కదా, నాగపడిగా ఉంది. ఇక్కడంతా ఇలా కలశంలాగా ఇచ్చారండి. ఇటుపక్క కలశము డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ లోపల చూసినట్టయితే కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ చూసారా హనుమాన్ విగ్రహం ఉంది. ఎంత చక్కగా ఉందో. ఓవరాల్గా గోల్డెన్ కాపర్తో వచ్చింది. ఇది కండువా వచ్చేసి బ్లూ కలర్ కండువా ఉంది. మల్టీ కలర్ రెడ్ అండ్ బ్లూతోని చైన్ టైప్గా ఆయనకు అలంకరించారు. వస్త్రం వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. కిరీటం రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారండి. ఆ గద కూడా ఎంత చక్కగా డిజైన్ చేశారు చూడండి. నెక్స్ట్ బుద్ధుడు అండి. ఇక్కడ హాల్లో అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇట్లా యోగా చేసుకుంటాం కదా మనం బాల్కనీస్లో, అక్కడ కూడా డెకరేటివ్ ఐటమ్గా బ్యాక్గ్రౌండ్గా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. మంచి చెట్టు కింద 2 పికాక్స్ ఉన్నాయి. పైన చాలా అందంగా డెకరేట్ చేశారు. కింద బుద్ధ వచ్చిందండి. ఇలా చెట్టు కింద బుద్ధ కూర్చున్నట్టు చాలా అందంగా ఉంది. చూసారు కదా. ఇక్కడ వచ్చేసి వినాయకుడు బొమ్మ అండి. ఇది యాక్చువల్గా దీపంలాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బొమ్మని రెడ్ అండ్ గ్రీన్తో మల్టీ కలర్లో ఇచ్చారు. కిరీటము మంచి తొండము ఇలా ఇచ్చారు. ఇక్కడ దీపంలాగా వెలిగించుకోవచ్చు అండి. పూజలప్పుడు మనము చక్కగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది రాముడి ఫ్యామిలీ విగ్రహం అండి. ఇది సీతారామ లక్ష్మణ అలాగే హనుమతో పాటు మంచిగా ఓవరాల్ ఫ్యామిలీ ఉందండి. ఇక్కడ ఇది పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు. మనం సీతారాముల కళ్యాణం చేసేటప్పుడు కూడా ఈ విగ్రహంని వాడుకోవచ్చండి. చాలా అందంగా ముగ్గురిని అలంకరించారు. నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నట్టయితే కృష్ణుడు అండి. గోవర్ధనగిరి పర్వతం ఎత్తుకొని ఉన్న పిక్ అండి. అది డిజైన్ చాలా అందంగా, పర్వతాన్ని కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. చూస్తారా డిజైన్ చాలా అందంగా ఉంది. కృష్ణుడు కూడా మంచిగా నిల్చొని కండువా ఆవు చాలా అందంగా ఉందండి. ఇది
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్ అండి. రెండు పికాక్స్ తోని మల్టీ కలర్లో డిజైన్ చేశారు. ఇది డెకరేటివ్ ఐటమ్గా హాల్లో అయినా మంచి షో పీస్గా చాలా అందంగా వాడుకోవచ్చు. దీన్ని టేబుల్స్ పైన కూడా పెట్టుకోవచ్చు. స్టడీ టేబుల్ అయినా సరే, హాల్లో డైనింగ్ పైన అయినా సరే మంచిగా అలంకరించుకోవచ్చు. బ్లూ అండ్ రెడ్, కాపర్, గోల్డెన్ కలర్తో మంచిగా డిజైన్ చేశారు. ఇది వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పికాక్స్ మంచిగా ఇటు చూస్తున్నాయి, ఒకే పక్క చూస్తున్నాయి. పికాక్స్ చాలా బాగుంది. డెకరేటివ్ ఐటమ్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆవు దూడ డెకరేటివ్ ఐటమ్ అండి. ఇది ఆవు ప్లేస్లో అమ్మవారి ఫేస్ని, రూపాన్ని చక్కగా డెకరేట్ చేశారు. ఇది ఇంట్లో షోపీస్గా అలాగే ఎక్కడైనా బ్యూటిఫుల్గా అందంగా డెకరేటివ్ ఐటమ్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ అండి. ఇది డెకరేటివ్ ఐటమ్గా వాడుకోవచ్చు. గుమ్మానికి ఇరువైపులా, మెయిన్ ఎంట్రన్స్కి ఇరువైపులా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే పూజా గదిలో ఇరువైపులా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఎలిఫెంట్ ఫేస్ వచ్చేలా, తొండం వచ్చేలా డెకరేట్ చేశారు. అది మల్టీ కలర్లో ఉంది. కాపర్ అండ్ బ్లూ, రెడ్ అలాగే గ్రీన్తో డెకరేట్ చేశారు. మంచి క్వాలిటీ కూడా చాలా అందంగా ఉంది. కిందికి వచ్చినట్టయితే గంటని చాలా అందంగా డెకరేట్ చేశారు. గంటలు 2 ఉన్నాయి ఇరువైపులా. రెడ్ మిడిల్లో వచ్చేసి పైన బ్లూతో డెకరేట్ చేశారు. ఇలా పర్ల్స్ లాగా చక్కగా చిన్న చిన్న పర్ల్స్ లాగా డెకరేట్ చేశారు. ఇంకో గంటకైతే రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నారు. ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మల్టీ కలర్లో కాంబినేషన్. తొండంకి కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడండి, గ్రీన్ అండ్ రెడ్తో చేశారు. చెవులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. చూడండి, గ్రీన్ అండ్ రెడ్, బ్లూతో చాలా అందంగా చేశారు. ఓవరాల్ వచ్చేసి గోల్డెన్ కలర్తో ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హనుమాన్ బొమ్మ అండి. ఇది మంచి సింహాసనం పైన హనుమాన్ కూర్చున్నట్టు మంచిగా అలంకరించారు. వెనక వచ్చేసి సూర్య భగవాన్ది బ్యాక్గ్రౌండ్ ఉందండి. సూర్య భగవానుడి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మంచి నీట్గా ఫేస్, భుజాల వరకు అలంకరించారు. భుజాల వరకు డిజైన్ చేశారు. చిన్న గద ఇచ్చారండి. సింహాసనం పైన కూర్చున్నట్టు హనుమాన్ ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. ఇది హాల్లో షో పీస్గా చాలా డెకరేటివ్ ఐటమ్గా చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.